మనలో కన్యాశుల్కం చదవని వాళ్ళు బహుశా దాదాపు ఎవరు ఉండకపోవచ్చు. ఆయన తన వాళ్ళ పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి అటు వలస వెళ్లారు. వాళ్ళ ఫాదర్ విజయనగరం అప్పుడు రాజులు ఉండేవాళ్ళు. ఆ సంస్థానాలు, రాజులు ఉండేవాళ్ళు. ఒక పక్క బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నా గాని, వాళ్ళ పాలన వాళ్ళకుండేది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టేవాళ్ళు. ఆహ్, విజయనగరం గజపతి రాజుల సంస్థానంలో చీపురుపల్లి అనే చోట వాళ్ళ ఫాదర్ పనిచేశాడంట. ఆయన పనిచేస్తా ఉండగానే చనిపోయాడు వాళ్ళ ఫాదర్. చనిపోయిన తర్వాత చాలా దారుణమైన పేదరికంలో కష్టాలు పడి ఆయన వారాలు చేసుకొని చదువుకున్నాడట. గురజాడ అప్పారావు గారు. ఆ రకంగా చదువుకుంటానే అక్కడ ఒక ప్రిన్సిపాల్ వీఆర్ కాలేజ్ అని చెప్పనుంటే అక్కడ ఆ ప్రిన్సిపాల్ ఆయన్ని ఆదరించి సహాయం చేస్తే ఆయన అక్కడ చదువుకొని ఎఫ్ఏ పాస్ అయ్యాడు. ఎఫ్ఏ పాస్ అయిన తర్వాత ఒక స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరాడు. చేరిన తర్వాత విజయనగర ఆయన రాజుతోటి పరిచయం ఉండబట్టి, ఆ పరిచయాన్ని ఆధారం చేసుకొని ఆయన్ని ఇంకా కొంచెం మంచి సపోర్ట్ దొరికింది. ఈయనకి శ్యామలరావు అని ఒక తమ్ముడున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆంగ్లంలో ఒక పొయిట్రీ రాశారు. ఆ పొయిట్రీ రాసిన తర్వాత మిగతా అది విన్నవాళ్ళు, మీరు ఇంకా తెలుగులో రాసేటట్లయితే సొంత భాషలో బాగా రాయగలరు అని చెప్పని ఆయన్ని ప్రోత్సహించిన తర్వాత, ఆయన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. ఆయన చాలా ఉద్యోగాలు చేశాడు. రెవెన్యూలో క్లర్క్‌గా, హెడ్ క్లర్క్‌గా, పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, వీటన్నిటి తర్వాత గజపతి రాజు దగ్గర అసిస్టెంట్‌గా, ఆ రాజుగారు చనిపోయిన తర్వాత రాణి దొడ్డమాంబ గారు ఉన్నారు. ఆమె దగ్గర అసిస్టెంట్‌గా గూడా ఈయన పనిచేస్తా ఉండేవాడంట. ఈయనతో పాటు చదువుకున్న వ్యక్తి ఇంకొకాయన గిడుగు రామ్మూర్తి గారు. గిడుగు రామ్మూర్తి పంతులంటే వ్యావహారికోద్యమానికి ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఇప్పుడు ఎందుకంటే వ్యవహారిక భాష కాకుండా అప్పుడు గ్రాంథికంలోను సంస్కృత భూయిష్టంగా పండితులకు మాత్రమే అర్థమయ్యే భాషలో రాసే వీటిలికి వదిలించి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అన్ని చోట్ల గూడా గ్రాంథిక భాషను వాడటానికి వీల్లేదు. వ్యావహారిక భాషలో రావాలి. మిగతా సబ్జెక్టులన్నీ కూడా వ్యావహారిక భాషలో ఉంటేనే ప్రజలకి అర్థమవుతుంది. చాలా పోరాడాడు. ఆయనకి ఈయన కూడా మద్దతుగా నిలిచి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈయన ఎట్లా కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఎట్లా చేశారో, ఈయన గూడా అదే విధంగా దీన్నంతా గూడా ప్రజల్లోకి నాలుకల మీద ఆడాలనేటట్లయితే, అది సాహిత్య రూపంలో రావాలి. సాహిత్యానికి ఎంత గొప్ప విలువ, దాని యొక్క ఇంపార్టెన్స్ ఉందనేది ఒక్క విషయం నాకు గుర్తొస్తది. రావి శాస్త్రి గారు ఒక చిన్న కథ 'మోక్షం' అని చెప్పని అందులో చెప్తాడు. ఒక ఆవిడ నుంచొని ఉంటదంట. తలంతా పేలు పేలు, చీకటి చీకటి. మొ ఒళ్ళంతా వేగిపోయి ఉంటది. అక్కడ పోలీసులు నుంచొనుంటారు. అక్కడ జడ్జి ఉంటాడు. జడ్జి నేరం చేశావా అని చెప్పని అడుగుతాడు. నేను చేయలేదంటది. అక్కడున్న పోలీసులకి తెలుసు ఇదంతా తప్పుడు కేసు. ఇక్కడికి తీసుకురావటం జడ్జి రూల్స్ ప్రకారం ఒక జరిమానా విధించడం ఇదంతా. నేను చేయలేదండి అని చెప్పనంటది. ఒక్క 4 వాక్యాలు చదివితే వ్యవస్థలో నాలాంటోడు రాజ్యాంగం, హక్కులు ఇదని చెప్పని మనకు బుర్ర గోక్కొని అర్థం కానంత సీరియస్‌గా ఉండే విషయాన్ని ఒక చిన్న కథలో ఎంత బాగా చెప్పగలరంటే, అది వ్యవస్థలో ఉన్న డొల్లతనము, మోసము, కపటము అక్కడ కూర్చొని ఎట్లా చేస్తారనేది చాలా స్పష్టంగా వివరించగలిగాడు. అయితే ఈయనింకా చాలా ముందు కాలపు వాడు గురజాడ. ఆయన 19వ శతాబ్దం మొదటి ప్రారంభంలో ఆయన రచనలు ఎక్కువగా రాయటం ఇది చేసింది. ఆయన పుట్టింది 1862లో పుట్టారాయన. కాబట్టి ఆనాటికి ఉన్న పరిస్థితులు, అప్పుడున్న విషయాలన్నీ గూడా మనం గమనించేటట్లయితే, ఆయన చేసింది కృషి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ముందుగా ఆయనకి రాసిన దాంట్లో గట్టిగా చెప్పుకోవాల్సిందేంటంటే 'కన్యాశుల్కం' అని చెప్పని ఒక నాటకం. అది ఎంత గొప్పదంటే దాదాపు ప్రపంచంలోని చాలా భాషలకి అది అనువాదమైంది. రష్యన్ భాషతో సహా తమిళము, రష్యను తర్వాత ఇంగ్లీష్‌లో 2 సార్లు ఇట్లా చాలా ప్రసిద్ధిగా కాంచినటువంటిది. ఏదేమైనా దాని యొక్క నుడికారము, సొబగు అంతా కూడా మనం తెలుగు వాళ్ళం గాబట్టి, ఆయన తెలుగు భాషలో రాసాడు గాబట్టి, దాన్ని చదివినప్పుడు ఉండే ఒక గొప్ప ఆనందాన్ని మనం మాత్రమే అనుభవించగలం. క్లుప్తంగా కథేంటంటే, ఒక గిరీశం అని చెప్పని ఒక నయవంచకుడు.
ఆషాఢభూతి లాంటి వాడు. వాడు శిష్యుడిని వెంకటేశం అని ఉంటే అతన్ని ఆధారం చేసుకొని చదువుకోవడానికి ఒక ఊరు నుంచి వచ్చినోడిని సెలవులకి అతని ఇంటికెళ్తాడు. అక్కడ ఎవరి ఇల్లు అంటది అగ్నిహోత్రావధానులు అని చెప్పని ఒక ఆయన ఇల్లు. అప్పుడు అగ్నిహోత్రావధానులు పెద్ద కూతురు బుచ్చమ్మ అని చెప్పని, ఆ బుచ్చమ్మకి చాలా చిన్నతనంలోనే వైధవ్యం ప్రాప్తించింది. ఈ అగ్నిహోత్రావధానులు డబ్బు మనిషి. చాలామంది ఆనాటి బ్రాహ్మణ కుటుంబాల్లో ఎట్లా ఉండేవాళ్ళో ఆ రకంగా డబ్బు మనిషి. ఆయనేం జేశాడు, రెండో కూతురికి పెళ్లి జేశాడు. పెళ్లి చేస్తాను అని చెప్పానంటాడు. అప్పుడేమిటి ఆహ్, కన్యాశుల్కం అమ్మాయిని అమ్ముకోవటం. ఏది చాలా చిన్న వయసే 7, 8 ఏళ్ళు, 10 ఏళ్ల పిల్లలకి పెళ్లిళ్లు జేసేవాళ్ళప్పుడు. ఈ చట్టాలు అప్పటికింకా రాలేదు గాబట్టి, ఆ రకమైన దీంట్లో ఏమవుతుందంటే ఆహ్, ఆ పిల్లకి పెళ్లి చేయటానికి ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎవ్వరికీ ఇష్టం ఉండదు గానీ, అతను అగ్నిహోత్రావధానులు ఏం చేస్తాడంటే, దీనికి చాలా ఒక రూ. 1000 1200 వస్తాయి. అంటే ఇప్పుడు రూపాయికి అప్పటికి కనీసం ఒక 1000 రెట్లు తేడా ఉంటది. మనీ వాల్యూలో. వస్తది కాబట్టి చేస్తానని చెప్పని పెళ్లి సంబంధాలు కుదుర్చడానికి చేస్తాడు. ఈ పెళ్లి సంబంధం ఎవరితో కుదురుస్తాడంటే, ఒకతను లుబ్ధావధానులు అని చెప్పనుంటాడు. గిరీశునికి అన్నవరస అవుతాడు. అది కనీసం ఒక 60, 70 ఏళ్లుంటాయి. అతనికి ఇద్దరు భార్యలు, ఒక కూతురు అతను కూడా ఇట్లా డబ్బు కోసం ఇచ్చి చేస్తే ఆవిడ ముండమోసి ఇంట్లో ఉంటది. ఆ సంబంధం కుదుర్చుకుంటే వీళ్ళందరూ గిరీశాన్ని అడుగుతారు. ఏంటి నువ్వు మరి ఈ రకంగా అరే! ఇయన్నీ చెప్తుంటివి సంస్కరణ వాదాలు, ఇంగ్లీషు ఇయన్నీ దంచి కొడుతున్నావు గదా! ఈ పెళ్ళిని ఆపలేవా? ఈయనతోటి సయోధ్య ఉంది గదా! అంటే, నేను ఆపలేను. మరెందుకు నాయనతోటి మాట్లాడావంటే, మానిక అడ్డంగా నిలువుగా తిరగేసి కొలవటం కుదరకపోతే బోర్లిచ్చి కొలిసినా గాని కనీసం ఒక గుప్పెడైనా మిగులుతాయి. అయి గూడా పోగొట్టుకోవడం ఎందుకని చెప్పని, నేను ఆయనతోటి సయోధ్య కుదుర్చుకున్నానని చెప్తాడు. ఈ పెళ్ళిని తప్పించడానికి ఆ తల్లికి తమ్ముడు, ఆ పెళ్లి కూతురు వెంకటేశం అనే శిష్యుడు అగ్నిహోత్ర అవధానులు బావమరిది. ఇతను ఒక శిష్యుడుంటాడు. అతన్ని ఉపయోగించి ఆవిడకి మారు వేషం వేసి ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి సంబంధం అని చెప్పని ఇంకా చౌకగా కుదురుస్తాం అని చెప్పని చేస్తాడు. ఈ రకంగా జరిగే క్రమంలో మధురవాణి అని ఒక వేశ్య. ఆమె పాత్రని గురజాడ చాలా ఉదాత్తంగా చిత్రీకరించాడు. చాలా గొప్పగా చిత్రీకరించాడు. ఆ మధురవాణిని మొత్తం నాటకం అంతా బ్యాక్‌గ్రౌండ్ నుండి నడిపిస్తుంటది. ఈళ్ళు ఈ కరటక శాస్త్రి అనేవాడేమో తీసుకొచ్చి తన శిష్యుడిని అక్కడ ఇచ్చేస్తాడు. వీటిల్లో తప్పుడు ముహూర్తాలు, తప్పుడు జాతకాలు చూపించటాలు, వాడిని తీసుకొనొచ్చి ఆ జాతకం ఎట్లున్నా సరే డబ్బులిచ్చి కావాల్సిన రకంగా రాయిస్తాడు. లుబ్ధావధానులకి రెండో మూడో వివాహం కింద ఈ అమ్మాయిని నీకు ధనయోగం ఉంది. చాలా ఈ జర్రిపూతంత అదృష్ట రేఖ ఉంది ఈ అమ్మాయి చేతిలో. నీకు పిల్లలు గూడా పుడతారని చెప్పి అతనితోటి కుదిర్చేసి పెళ్లి జేస్తాడు. ఈ లోపల గిరీశం ఏం జేస్తాడు, బుచ్చమ్మ అని చెప్పని ఆమెను నిదానంగా చేస్తే, నీ చెల్లెలి పెళ్లి ఆగిపోద్ది. మనిద్దరం ఎళ్ళిపోదాం, జంప్ అయిపోదాం అని చెప్పని వాళ్ళు బళ్ళు కట్టుకొని పెళ్ళికి తరలి వస్తున్న వాళ్ళలోంచి ఈ అమ్మాయిని తీసుకొని ఎళ్ళిపోతాడు. ఇతను ఎళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాత ఏమవుద్ది, ఈ శిష్యుడు మధురవాణి కంటె తీసుకొని పరిగెత్తి ఎళ్ళిపోతాడు భయపడి. వీడి మీదేమో హత్యా నేరం మోపారని చెప్పని లుబ్ధావధానులు గిలగిలగిల కొట్టుకుంటుంటాడు. వాడిని తీసుకొని పోలీసులొచ్చి నువ్వు చంపావు అని చెప్పని అతన్ని ఇది జేస్తారు. ఈలోపు ఒక భూత వైద్యుడొచ్చి నీకు వాడిది నీకు రెండో పెళ్లి ఆమెను కట్టబెట్టారు. మొదటి భర్తొచ్చి నిన్ను పట్టుకుంటాడు. వాడిని సీసాలో బంధిస్తానని చెప్పిన భూత వైద్యుడొచ్చి డబ్బులు తీసుకొని అతని ఆ భూతాల్లో ఇచ్చేస్తుంటాడు. ఇయన్నీ అయిన తర్వాత మొత్తం మీద సౌజన్యారావు అనే ఒక లాయర్ దగ్గరికి ఈ కథంతా చేరుద్ది. చేరిన తర్వాత అతను దీన్నేదో పరిష్కరించి ఆహ్, కేసులు లేకుండా చేసి పంపిస్తాడు. బుచ్చమ్మని తీసుకొని వీడు చేసుకోవటానికని అనేది సందిగ్ధంగా వదులుతాడు. డామిట్ కథ అడ్డం తిరిగిందంటాడు గిరీశం. దాంతోటి ఈ కథ ఇదవుతుంది. ఈ కథలో ఏం చేస్తాడంటే ఆయన సామెతల సంగతయితే ఇక మనం చెప్పక్కర్లేదు. ఈ తాంబూలాలిచ్చాము తన్నుకు చావండి.
అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేస్తే గాని పొలిటీషియన్స్ కాలేడు. తర్వాత ఇట్లాంటి అనేక రకాలు ఇప్పటికి కూడా ఈ పత్రికల్లో వీటిల్లోనూ వచ్చే పరిస్థితుల్లో ఉంది. తర్వాత నాటకంలో ఆహ్, ఈ మెయిన్ విలన్ ఎవడంటే రామప్పంతులు అనేవాడు. లుబ్ధావధానులకి ఇచ్చేయటం ఇక్కడ ఆహ్, ఈ జాతకాలు మార్పించటం ఇయన్నీ. మధురవాణి కూడా అతని దగ్గర ఉంటది. అయితే లుబ్ధావధానులకి వచ్చిన తర్వాత కొత్తగా బ్రిటిష్ గవర్నమెంటు, అక్కడ పోలీసు వ్యవస్థ ఇయన్నీ రూపొందించుకున్న ఇదుంటది. అతను లుబ్ధావధానుల్ని వాడు అక్కడున్న పరపతున్న వ్యక్తి అయినా సరే పట్టుకొని "ఏంటి నువ్వు" అని చెప్పని మధురవాణి ముందు అవమానిస్తాడు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం పోలీసు వ్యవస్థను గురించి గిరీశం ఒక లెక్చర్ దంచుతా ఏమంటాడంటే ఒకళ్ళతోటి మాట్లాడతా నేను బండిలో వస్తుంటే బండివాడికి నేషనల్ కాంగ్రెస్ గురించి చెప్పాను. చాలా ఇదవుతుందని చెప్పని. 2 గంటలు అంతా విన్నాకాన ఆ గాడిద కొడుకు మన ఊరి హెడ్ కానిస్టేబుల్‌ని బదిలీ చేస్తారా అని అడిగాడట. పల్లెటూరు పీపుల్ లెక్చర్స్ కన్ఫిట్ అంటాడు గిరీశం. కానీ వాస్తవానికి అందులో అర్థం చేసుకునేటట్లయితే చాలా విస్తృతమైన అర్థం వస్తుంది. అక్కడెవరు వాళ్ళకి పోలీసే వాళ్ళకి అక్కడ మెయిన్ పర్సన్ గవర్నమెంట్ అంటే పోలీసు. ఆధిపత్యం. అన్ని రకాల ఆధిపత్యాల నుంచి ప్రజల్ని విముక్తి చేయాలనే ఒక డెమోక్రటిక్ ఆలోచనని అక్కడ కథలో పొందుపరచడం జరిగింది గురజాడ అప్పారావు. అంటే రాజ్య యంత్రాంగం గాని, ఏ రకమైన అది భూస్వామ్య వ్యవస్థ గాని, పోలీస్ గాని, ఇంకొకటి గాని ఆధిపత్య వ్యవస్థలకి ప్రజలు ఎట్లా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా మూఢ విశ్వాసాలు లేననేవాడు కూడా వాటిని బ్రహ్మాండంగా ఉపయోగిస్తాడు. ఆహ్, ఆహ్, ఈ ఈ కథ స్టార్టింగ్‌లో సానిది నువ్వు తీయించుకున్న పొటిగరాపుల డబ్బులంటాడు. నాకు చిన్నప్పుడు నేను ఫస్ట్ టైమ్ చదివినప్పుడు పొటిగరాపులు అంటే అర్థమయ్యేది గాదు. చాలా ఆలోచించాల్సొచ్చింది. తర్వాత తెలిసింది ఫోటోగ్రాఫ్స్ అని చెప్పని. దాంట్లో ఏం జేస్తాడు, వీడు ఓ పక్క ఆషాఢభూతిలాగా అసలు మూఢనమ్మకాలు లేవు అది ఇది అని చెప్పి లెక్చర్‌లిస్తానే, వాడు గట్టిగా అడిగేటప్పటికల్లా నేను దీని మీద నీకు నమ్మకం లేపోతే ఇదిగో ఇక్కడ గాయత్రి పట్టుకొని నేను ప్రమాణం చేస్తానని చెప్పని చెప్తాడు. అంటే ఎక్కడికక్కడ ఆ విషయాల్ని తప్పించుకోవటానికి చేసేటటువంటి వ్యవహారం. ఇంకా ఈ దెయ్యాలు, భూతాల గురించి కూడా చాలా రసవత్తరంగా ఉంటది. మౌఢ్యాలు ఎట్లా ఉంటాయి వాడు తీసుకొని సీసాల్లో బంధించాను అని చెప్పని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది రెండో పెళ్లి నీకిచ్చేశారు. మొదటి భార్య ఇదొచ్చిందంటే వీడొచ్చి అంటాడు ఈవిడ గూడా చచ్చింది ఇదని చెప్పని. అట్లానే పోలీసు పాత్ర ఒకటి, అసిరిగాడని చెప్పని, ఇంకా ఒక బైరాగి పాత్రను ఒకటి చేశాడు. నేను కాశీలో నుంచి ఇప్పుడే అరగంట క్రితం బయలుదేరి ఇక్కడొచ్చాను. దీంట్లోంచి ఆహ్, నేను ఖేచరి విద్య తెలుసు, పరోపకార ప ఇది తెలుసు, నేను బంగారం చేస్తాను ఇయన్నీ చెప్పేసి వాడు సారా తాగకుండా వాడు బతుకుతుంటాడు. అయితే చదువులకు అర్థమవుతాయి గానీ, అర్థమైన వాళ్ళు కూడా తర్వాత ఈ మూఢనమ్మకాలకి బలవ్వటం అనేది కనపడతానే ఉంది. వాడేమంటాడంటే ఆహ్, ప్రాతకాలంలో కాశీలో గంగను సేవించి, పవనం బంధించి, వాయువేగం మీద విశాఖపట్టణం వీధిలో విజయం చేస్తానన్నాడు. విశ్వేశ్వరుడి కోవెల్లో ఆకాశం మించి పడ్డ బంగారపు రేకు మీద చెక్కిన లిపి బ్రాహ్మలెవరికి బోధ అవ్వక తనను చిత్తగించమన్నట్లు చెప్తాడు బైరాగి. బంగారం చేసే విద్య చెప్తానంటాడు. యోగ దృష్టి, ఖేచరీ గమనం, తిరస్కరిణి విద్య, వాయువేగం, వాగ్బంధం, అంజనం, రసవాదం, వాయుస్తంభనం లాంటి అపర విద్యలను గూర్చి హేతువుకు అంతబట్టని కబుర్లో ఇచ్చేస్తాడు. ఇయన్నీ గూడా మూఢ విశ్వాసాలు. వీటన్నిటిని కూడా ఎట్లాగని చాలా హాస్యస్ఫోరకంగా ఆయన మనకు వివరిస్తాడు. ఇక ఆయన గేయాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినయి 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' నాకు చాలా ఇష్టం. ఈ గేయం చదివిన తర్వాత మనిషి అనేవాడికి కళ్ళెమ్మట నీళ్లు రాకుండా ఎవడు ఉండడు. అంత చక్కని గేయం 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' అనేది. డబ్బుకు దాసోహమైన తండ్రి పూర్ణమ్మని ఒక ముసలివాడికి ఇచ్చి ప ప కట్టబెడతాడు. ఆ ముసలి వాడిని చూసి కన్నీరు మున్నూరు అవుద్ది. అక్కడ అప్పుడే 7, 8 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. తర్వాత 14 ఏళ్లకో, 13 ఏళ్లకో పిల్ల పెద్ద మనిషి అయింది తెలిసి వాడు చీరలు, సారెలు, బంగారాలు, కడియారాలు అన్నీ తీసుకొని ఒక ముసలి వ్యక్తి పూర్ణమ్మ ఇంటికొస్తాడు. పూర్ణమ్మ ఏం చేస్తది
వీళ్ళందరూ కూడా ఆ వదినలు వీళ్ళంతా ఎట్లా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అని చెప్పని ఆవిడని అన్ని మంచి బట్టలు కట్టిపెట్టి, చక్కగా పూలు పెట్టి అన్నీ చేస్తుంటే, వాళ్ళు తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి అని చెప్పి అన్నదమ్ములకు చెప్పుద్ది. చిన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఏడుస్తది. ఇదంతా అయిన తర్వాత ఆహ్, తనకు ఒక చిన్న మాట. హ్మ్. నలుగురు కూర్చొని నవ్వేటప్పుడు నా పేరు తలుచుకోండి. ఆవిడకి తెలుసు నేనుండను అని చెప్పాను. అందుకనే వీళ్ళందరికీ నలుగురు కలిసి కూర్చునేటప్పుడు నా పేరు తలుచుకోండి అని చెప్పని వాళ్ళందరికి అన్నదమ్ములకి చెప్పుద్ది. చెప్పించిన తర్వాత ఆహ్, నేను దుర్గమ్మని దర్శించుకుంటానికి ఎళ్తానని చెప్పని ఒంటరిగా వెళ్ళిద్ది. అక్కడ ఒక 4 వాక్యాలు అలా మెరిసిపోతున్నాయి. అంతటి వేళ అయినా పూర్ణమ్మ ఇంటికి రాలేదు. ఆయన పద్యంలో ఏం రాస్తాడంటే, చీకటి నిండెను కొండల కోనల, మేతకు మెకములు మెసలజనెను, దుర్గకు మెడలో హారము జనెను, పూర్ణమ్మ ఇంటికి రాదాయె. ఇదన్న తర్వాత చివరి దాంట్లో ఆయన ఏం జెప్తాడు, పూర్ణమ్మ చచ్చిపోయిందని ఒక పరోక్షంగా ఒక 4 ముక్కల్లో చెప్తాడు. ఏం చెప్తాడంటే, కన్నుల కాంతుల కలువల చేరెను, మేలిమి జేరెను మేని పసల్, హంసల జేరెను నడకల బెడగులు, దుర్గను చేరెను పూర్ణమ్మ అని చెప్తాడు. ఇక్కడ ప్రతీకలుగా దుర్గమ్మని పూజించటం ఇట్లాంటియి అని చెప్పని మనం ఏం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన చిన్న చిన్న గేయాల్లోనే అనంతమైనటువంటి ఇది ఆయన రాసుకొచ్చాడు. దేశభక్తి అనే గీతంలో సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్. అంటే అప్పటి వరకు ఉండేది దేశభక్తి మనుషులు ఎవరు కాదు. దేశమే ప్రధానం. ఆ! ఇదంతా అని చెప్పని ఒక తీవ్ర జాతీయవాదానికి సంబంధించినయన్నీ మతవాదులు చేసేయి. మనిషి వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని గుర్తించేది మానవవాదం. ఈ మానవవాదానికి దగ్గరగా ఈయన ఏం చెప్పాడు? మనిషిని, మనిషి యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని ఇది చెప్పుకుంటా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పని ఆయన మనుషుల యొక్క ఉనికిని ఇది చెప్పుకొచ్చాడు. మంచి గతమున కొంచెమేనోయ్. అంటే పూర్వకాలంలో కంటే కూడా ఒక ప్రోగ్రెసివ్ సెక్షన్‌గా ఆలోచించేటట్లయితే మంచి గతమున కొంచెమేనోయ్. మందగించక ముందుకడుగేయ్ వెనుకబడితే వెనకోనోయ్ అని చెప్పని చెప్పాడు. అట్లనే లవణరాజు అనే దాంట్లో మంచి చెడ్డలు ఎంచి చూడగా రెండె కులములు మంచి అన్నది మాలయ్యైతే మాలనే అగుదునన్నాడు. ఆ రోజుల్లో ఆయన ఆ మాట రాయటం అనేది ఒక చాలా గొప్ప రివల్యూషనరీ ఇదనమాట. ఇవాళ చాలామంది రావచ్చు. అయితే వాళ్ళ కులాన్ని ఎత్తి ఏ రకంగా చెప్పటం గూడా తప్పు. కానీ ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఆయన ఎట్లా చెప్పాడంటే దీన్ని కులం అనేది ఉండగూడదు. ఉన్న కులాల్లో ఎక్కువ, తక్కువలు ఉండగూడదు. మంచి చెడ్డలు రెండే ఉంటాయి మనుషుల్లో. అంతేగాని కులాన్ని బట్టి ఆ మంచి చెడ్డలు ఉండవు అని చెప్పని చెప్పుకొనొచ్చాడు. విద్యా విధానాన్ని బేస్ చేసుకొని మతాన్ని, రాజ్య వ్యవస్థను దీన్ని తీసేయటానికి ఎట్లాగు చేయాలనేది గూడా ఆయన చెప్పుకొనొచ్చాడు. తమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. మతం వేరైతేను ఏమోయ్ మనసులొకటే మనుషులొకటే అన్న వాటికి మతములన్నీ మాసిపోవును ఫ్యూచర్‌లో అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా వివరించటం జరిగింది. ఇవాళ మనకి కనపడేదేంటంటే మత రాజ్యంగాను, తర్వాత మత విద్వేషాలు రెచ్చగొట్టటంతోను, ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం అని అనేది భయంకరంగా ప్రజలందరి మీద నయాన, భయాన లేకపోతే ప్రచారం ద్వారా రుద్దటానికి పనిచేస్తుంది. కానీ ఆ దార్శనికుడు ఆ రోజునే ఇయన్నీ కూడా భారతదేశంలో ఉన్నదేంటంటే భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న ఆచార వ్యవహారాలు వీటన్నిటిని కూడా ఎవరి వాళ్ళుగా ఉంటా పరస్పరం గౌరవించుకుంటూ సమైక్యంగా జీవించటమే ఒక గొప్ప విషయం. దాన్ని కాదనొచ్చేదానికి ఆ రోజు ఆయన గురజాడ అప్పారావు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక స్త్రీల పట్ల ఆయన దృక్పథం హేతుబద్ధంగా ఎట్లా ఉండేవాడనంటే, ఆయన భార్య, భర్త అనేవాళ్ళు ఇద్దరు కూడా స్నేహితుల్లాగా ఉండాలి. చాలా స్పష్టంగా జెప్పాడు. ప్రాణ సఖుడు నేనని చెప్పని స్నేహితుల్లాగా ఉండాలి తప్పితే, వీళ్ళు భార్యని బానిసలాగా చూడటం ఇదంతా సరైంది కాదు అని చెప్పానన్నాడు. బాల్య వివాహాల్ని స్పష్టంగా వ్యతిరేకిస్తా చేశాడు. ఆయన అనేక చోట్ల సహపంక్తి భోజనాలు ప్రోత్సహించాడు. అక్కడ
వేరే కులం వాళ్ళకి భోజనాలు పెట్టాల్సొస్తే వాళ్ళకి వేరేగా వేస్తారు. ఇస్తరు. అంతేగాని అందరిని సహపంక్తి భోజనంకి అందరిని రానివ్వరు. ఈయన అట్లాంటి వాటికి చాలా రాశాడు. ఇక ఈ సాంఘిక దురాచారాలను కన్యాశుల్కంలో ఎంతగా వి చెప్పాలో అంతగా తీవ్రంగా విమర్శించాడు. పురుషుల సంబంధాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను ప్రతిపాదించాడు. భార్యాభర్తల మధ్య యజమాని, బానిస సంబంధాలను తిరస్కరించి స్త్రీ, పురుష సమానత్వాన్ని కోరుకున్నాడు. భర్త భార్యకు దేవుడనే భూస్వామ్య భావనను తిరస్కరించి ఇద్దరూ కూడా సమాన హక్కులతోటి, సమాన బాధ్యతలతోటి చేయాలి అని చెప్పని. ఆయన ఇంకోటి కూడా ఇయన్నీ ఏం చేశాడంటే, ప్రతి పాత్రలో గూడా ఎంతో కొంత తిరుగుబాటు తత్వాన్ని చూపించాడు. కన్యాశుల్కం గాని, లేకపోతే మిగతా దీంట్లో. కన్యక అనేది ఆవిడ ఒక వైశ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్ల. ఆమెని రాజు చూసి మోహించి చెరపడతానని చెప్పానంటే, ఆమె అగ్నిలో దూకుద్ది. ధిక్కరించిద్ది. అంటే వాళ్ళకి తోచినటువంటి ధిక్కారంలో, వాళ్ళకి తోచినటువంటి పరిష్కారం అదే అంతకు మించి కనపడలా ఆమెకి. ఎందుకంటే రాజు బలవంతుడు, వాడు క్రూరుడు. వాడొచ్చి ఈమెను చెరపడుతుంటే ఆమె అగ్నిలోకి దూకి ఇదైపోయింది. అది కన్యక కథ. అగ్నిహోత్రావధావులు భార్య నన్నడగకుండా పిల్లకెందుకు పెళ్లి చేశావని చెప్పని నిలదీస్తది, పోట్లాడుతది, అన్నం తినదు. తర్వాత వాడికి ఏది దొండకాయ కూరంటే ఇష్టం ఉండదంట. అందుకని అదే కూరేసి పెట్టిందంట. హ్మ్. అట్లానే పూటకోళ్ళమ్మ పాత్ర అని ఒకటుంది. గిరీశం ఆమెతోటి సంబంధాన్ని కలిగుంటాడు. పూటకోళ్ళమ్మ విధవరాలు. ఆవిడ పూటకి ఇల్లు నడుపుకుంటుంది. గిరీశం నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పని ఆవిడ దగ్గర డబ్బులు కాజేసి ఆమెను లైంగికంగా కూడా ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఉంటాడు పూటకోళ్ళమ్మ. ఒక దశలో ఏమవుద్దంటే ఆహ్, ఈ పూటకోళ్ళమ్మ గిరీశం కోసం వచ్చినప్పుడు అక్కడ ఈ ఇతను గూడా ఉంటాడు. ముత్యమ్మ ఏం జేసింది, తనకు జరిగిన అన్యాయం చెల్లెలికి జరగకూడదు. అట్లా నీ పెళ్లి ఆగిపోద్ది. నువ్వు గనక నాతో వస్తే అని చెప్పని గిరీశం అన్నాడు గాబట్టి, బుచ్చమ్మ అతనితోటి ఎళ్ళిపోయింది. అట్లానే 'దిద్దుబాటు' అనే కథలో కమలిని అనే ఆవిడ దారి తప్పుతున్న ఒక లేఖ రాసి నేనెళ్ళిపోతున్నాను అన్నట్టుగా లేఖ రాసి వాడు బాధపడేటప్పటికి మళ్ళా కనపడుద్ది. లొంగ తీసుకుంటది భర్తని. ఎట్లానే ఇయన్నీ భూస్వామి కుటుంబాలు లేకపోతే ఈ ఉన్నత వర్గ కుటుంబాల్లోంచి ఆయన తీసుకొనొచ్చాడు. అట్లా ఆయన మధురవాణి చేత ఒక చోట అనిపిస్తాడు. నేను కాపు కన్యనై పుట్టుంటే ఈ బాధలన్నీ లేకుండా హాయిగా భర్తతోటి పని చేసుకుంటా ఇద్దరం చాలా చక్కగా ఉందుం గదా! అని చెప్పనే మాట అనిపిస్తాడు. హ్మ్. 'సౌదామిని' అనే నవల రాయటానికి గురజాడ ఒక నోట్ తయారు చేసుకున్నాడు. ఆ నోట్‌లో ఉన్నది దాని ప్రకారం ఏంటంటే, భారతదేశంలో ప్రతి స్త్రీ ఒక వంటలక్కలాగా ఉండిపోతుంది. దీనివల్ల శ్రమ వృధా అవుతున్నది. ఎందుకంటే ఆవిడ యొక్క శ్రమ, జీవితం, మేధ అంతా ఇంట్లో అంట్లు తోముకోవటానికి, కడుక్కోవటానికి, కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు వండి పెట్టడానికి మాత్రమే పరిమితం అవుతుంది. అట్లా కాకుండా గ్రామంలో అందరికీ భోజనశాల ఒకటే ఉండాలి. అందరూ కలిసి పనిచేయాలని అక్కడ తిని పోయి మిగతా అనేక రకాల వృత్తుల్లో ఆడవాళ్ళు కూడా పాల్గొనేటట్లయితే మంచి ఇటు ఉత్పత్తి విధానంలో తీవ్ర మార్పులొస్తాయి. మంచి ఉత్పత్తి జరుగుతుంది. దానివల్ల వాళ్ళ కుటుంబాలు, అందరూ దేశం ఇయన్నీ బాగుపడతాయని చెప్పానన్నాడు. ఆధిపత్యం లేని సంబంధాలు కావాలి. డబ్బు ప్రమేయం లేని సంబంధాలు కావాలి అని చెప్పని కూడా ఆయన చెప్పుకొనొచ్చాడు. ఇట్లా అనేక ఉద్యమాలు స్త్రీ పట్ల, అందులో భార్యల పట్ల మగవాళ్ళ దృష్టిని మార్చాయి. గురజాడ కవిత్వంలో ఒక మహాకావ్యం ఏంటంటే, బతికి చచ్చి ప్రజలకెప్పుడు ప్రీతి గూర్చున్న వాడే ధన్యుడు అని చెప్పనన్నాడు. గురజాడ కుటుంబ సంబంధాల్లోనే కాదు, మొత్తం మానవ సంబంధాల్లోనే మార్పు కావాలని చెప్పని ఆయన ఆకాంక్షించాడు. మానవవాద కోణంలో కూడా ఆయనని మనం స్వీకరించాల్సిన ప అనేక రకాల అంశాలున్నాయి. ఏంటంటే, మంచి చెడ్డలు ఎంచి చూడగా, మంచి అన్నది మాల అయితే మాలనే నెగుతుందని చెప్పని, అందరూ ఒకటే కుల వివక్ష అనేది మనం కల్పించుకున్నది అని చెప్పని ఆయన చెప్పుకొనొచ్చాడు. మతాన్ని గురించి మతములన్నీయు మాసిపోవును మ మ ఎల్లలోకము ఒక్క ఇల్లై జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును.
జ్ఞానం మాత్రమే ఎప్పటికీ నిలిచి వెలుగుద్ది. హ్మ్. ముందు కాలమే మంచిగా ఉంటది. గతి కాలం చెడ్డది అని చెప్పాడు. స్త్రీల విషయాల్లో మీరంతా ఈ రకంగా ఆహ్, విజ్ఞానాన్ని వృత్తుల్లోనూ మీరు పాల్గొనాలి అని చెప్పారన్నాడు. ఇప్పటికి గూడా మనం ఎంత కుస్తీ పడుతున్నప్పుడు గూడా సమాజం ఆయన చెప్పిన స్థితికి ఇంకా చేరుకోకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన 100 సంవత్సరాలు దీని కింద చెప్పినయి 100 సంవత్సరాల పైగా. ఆయన ఒక రిలిజియస్ అంటే మతం లేని సమాజం, లౌకిక సమాజం, ఈ మానవతావాద సమాజం కావాలని చెప్పని ఆయన రచనల్లో పేర్కొన్నాడు. మానవుడిలో అంతర్గతంగా ఉన్న కోరిక స్వేచ్ఛ. స్వేచ్ఛే మానవ వికాసానికి దోహదం చేస్తుంది. మానవవాదానికి కావలసిన ముడిసరుకు హేతువు. సత్యం కోసం, జ్ఞానం కోసం మానవులు చేసే పోరాటంలో ఉపకరించే అమోఘమైన సాధనం హేతువు. హేతువు ద్వారా మాత్రమే మానవుడు తన శక్తిని, పరిమితులను, సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. మంచి చెడుల్ని విశ్లేషించుకోగలుగుతాడు అని కూడా చెప్పాడు. విగ్రహారాధన నిరసన, మత నిరసన, ఆచార నిరసన ఉన్నా గాని హి ఈస్ రెస్ట్రిక్టెడ్ టు సమ్ ఎక్స్‌టెంట్. ఆయన సంధ్యావందనం చేశాడు. నాస్తికుడు కాదు. అయితే ఆనాటి ఉన్న పరిస్థితుల్లో ఒక దీంట్లోంచి ఆయన ఏ రకంగా ఒక ముందడుగేశాడు. సంస్కర్త అనేవాడు ఎప్పుడు ఒక్క అడుగు ముందేస్తాడు. ప్రజల కంటే ముందుంటాడు. అంతేగాని ఇవాల్టి సమాజంతోటి, ఇవాల్టి దృష్టితోటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులతోటి మనం ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కుదరదు. ఇంకొకటేంటంటే ఆయన ఎక్కువ బ్రాహ్మణుల గురించి, అక్కడున్న పరిస్థితుల గురించి, లేపోతే అదే దృష్టితోటున్న కింద కులాల వాళ్ళు చేసే వ్యవహారాలు, తప్పులు, హెడ్ కానిస్టేబుల్, అసురయ్య, గౌరయ్య, ఆహ్, తర తర్వాత ఈ బైరాగి ఇట్లాంటి వాళ్ళని కూడా చిత్రీకరించే దాంట్లో పాత్రోచిత సంభాషణ ఎవరు పాత్రలకు తగినట్టు సంభాషణ వాస్తవానికి అదే ఇచ్చేస్తాడు. అవునష, కాదష అని చెప్పని ఈ బ్రాహ్మణ సంభాషణ వాడతాడు. అది ఇక్కడ కిందకొచ్చేటప్పటికల్లా మామూలుగా ఈయనొక దీనికి సంబంధించిన సంభాషణలని వాడతాడు. హ్మ్. మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుననే దగ్గర ఎల్లలోకము యొక్క ఇల్లై వర్ణభేదములెల్ల కల్లై ప్రేమనిచ్చిన ప్రేమను వచ్చును ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును. దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులే. మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ 2 కులములు బ్రతికి చచ్చు ప్రజలకెవ్వరు బ్రీతి కూర్చున్న వాడే ధన్యుడు. అది. ఆయన చెప్పిన దాంట్లో జ్ఞానం ఒక్కటే నిలుస్తుంది. మతములన్నీ ఎప్పటికైనా మాసిపోతాయి. వర్ణభేదములు కల్లయి ప్రేమతోటి ప్రజలందరూ కూడా బతకాలి అని చెప్పని. ఆ ప్రేమనేది ఆయన దృష్టిలో జనం పట్ల ప్రేమ. వితంతు పునర్వివాహాల్ని సమర్థించాడాయన బతికినంత కాలం. అనేక చోట్ల సహపంక్తి భోజనాలు అన్ని కులాలు కలిసి కూర్చోవాలని ఏర్పాట్లు తను చేశాడు. వేరే వాళ్ళు చేస్తే ఇది చేసుకొచ్చాడు. మరి ఇందులో వేశ్య పాత్ర అనేది చాలా కీలకంగా తీసుకున్నాడు. మధురవాణిని అనే వేశ్య పాత్రని చాలా కీలకంగా తీసుకొని, ఆవిడ మొత్తం చాలా కథ నడిపించే విధంగా కన్యాశుల్కాన్ని నడిపించాడు. అంటే చాలామంది రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఏమంటాడంటే, మన సమాజం చాలా మారాలి. విప్లవాత్మకంగా మారాలి. మన సమాజం గురజాడ దాకా కాదు కదా! కనీసం వేమన దాకా కూడా రాలేదు అని చెప్పారంటాడు. ఆయన దాంట్లో మన సమాజం మనిషిని వాస్తవంగా నమ్మాలి. మత విశ్వాసాలు పోవాలి. మతాలు ఉన్నాయి గనుక మత సామరస్యం ఉండాలి. విగ్రహారాధన పోవాలి. సాంఘిక వివక్ష పోవాలి. అస్పష్టత నటించాలి. దళితులను సాటి మనుషులుగా ఒకటిగా చూడాలి. స్త్రీలను గౌరవించే సంస్కారం కావాలి. భార్యను స్నేహితురాండ్రుగా భర్తలు గుర్తించాలి. సమాజం వైజ్ఞానికం కావాలి. అవకాశ రాజకీయవాదాలు పోవాలి. అవినీతి నశించాలి. దేశమంటే మనుషులేననే జ్ఞానం వ్యక్తిని గుర్తించటం అనేది జరగాలి. సమాజం ప్రేమ పునాది మీద పునర్నిర్మాణం జరగాలి. కులాంతర, మతాంతర వివాహాలు విరివిగా జరగాలి. ప్రకృతి పరిణామాలను భారతీయులంతా నిర్భయంగా, శాస్త్రీయంగా వీక్షించి అర్థం చేసుకోవాలి. వంచన, మోసం, ఆహ్, స్వ స్వ సం స్వ సొంతకవాదం అనేది నశించాలి. సామాజిక వ్యవస్థలన్నీ సామాన్యులకు, అమాయకులకు, నష్టపోయిన వారికి అండగా నిలబడాలి.
విద్యా విధానం శాస్త్రీయంగా, ప్రయోజనాత్మకంగా ఉండాలి. ఇయన్నీ ఆయన చెప్పినటువంటి వాటిలోని ప్రధాన భావనలు. అంతేగాకుండా టాక్ లెస్ డూ మోర్, మాటలు తగ్గించి పని చేయాలి. జనాన్ని మౌఢ్యంలోకి నెట్టిన భయపెట్టే దుర్మార్గం పోవాలి. ప్రశ్నను ఆహ్వానించాలి. ప్రతి చోట గూడా ప్రశ్నను గౌరవించాలి. ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రశ్నను ప్రజాస్వామ్యానికి జెండాగా నిలబెట్టాలి. అయితే ఇయన్నీ గురజాడ కాలం చెల్లిన రచయిత కాకుండా ఎప్పుడూ గూడా నిలిచిపోవటానికి ఇయన్నీ గూడా దోహదం చేసింది. ప్రతి ఒక్కళ్ళు చాలా మంది గురజాడ నోన్ చేసుకున్నారు. సిపిఐ, సిపిఎం దగ్గర నుంచి హేతువాదులతో సహా కామ్రేడ్ గురజాడని కూడా పెట్టారు. దాని మీద ఆహ్, చాలా ఇదవుతుంది. అయితే ఈయన యొక్క అభ్యుదయ భావాల వలన అందరి యొక్క దీన్ని ఆయన గెలుచుకోగలిగాడు. ఇంకోటేంటంటే ఈ మధ్య మొన్న ఆయన 162 జయంతి సందర్భంగా రీసెంట్‌గా పోయిన అక్టోబర్‌లో అనుకుంటాను బహుశా. ఆహ్, గురజాడ ఫౌండేషన్ అని చెప్పని అది అమెరికా, ఇండియా అని చెప్పని ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్‌కి దీన్ని ప్రపంచ మానవ దినోత్సవంగా జరుపుకోమని చెప్పని వాళ్ళు ఒక విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడొక ఇదుందేంటంటే వాళ్ళు మాత్రం అవార్డ్ ఎవరికిచ్చారంటే చాగంటి. ఆయనేం జెప్తాడు, భార్య ఏం జేయాలి, భర్త స్నానం జేసిన తర్వాత కడ్రాయరు ఉతికేస్తే దాన్ని కళ్ళకద్దుకొని పిండి ఆరేసేట్లయితే ఆవిడదే సరైన భార్య అయి ఆ! ఆయన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తను ఉతుక్కోకూడదు. భార్యనే ఉతికి చక్కగా ఆరేసేటట్లయితే ఆవిడ ధర్మపత్నవుతుంది అని చెప్పినటువంటి పరమ ఛాందసవాది. ప్రవచనాలు చెప్తాడు. ఈ చాగంటికి ఈ గురజాడ వారు ఇదిచ్చారు. దానివల్ల గురజాడ ప్రతిష్టకొచ్చే నష్టమేమి లేదు. గురజాడ గురజాడే, గురజాడ ఫౌండేషన్ వేరే అని మనం అర్థం చేసుకోవాల్సొస్తది. అయితే ఈయన మెయిను విషయాలు చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఒంగోలులో ఆయనకి సుబ్రహ్మణ్యం గారని చెప్పిన ఒక మిత్రుడుండేవాట. ఆయనతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు. మీనాక్షి, మధురవాణి పాత్రలపై జరిగిన చర్చల్లో సమాజం పట్ల, చరిత్ర పట్ల ఆయన తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. ఏంటయ్యి? నేను జీవితాన్ని చిత్రిస్తాను. ఇది గురజాడ రాసినయి ఆయనకి సుబ్రహ్మణ్యానికి రాసిన మాటలనమాట. కళ నాకు అధికారి అయినప్పటికీ సమాజం పట్ల నాకు ఒక కర్తవ్యం ఉంది. కాబట్టి నేను నా నా యొక్క గేయాన్ని గాని, రచనలు గాని, నాటకాల్ని గాని సమాజం పట్ల ఉన్న బాధ్యతని నిర్వర్తించడానికి వాడతాను తప్పితే, నేను నా సొంతానికి వాటిని ఉపయోగించుకోవటమో, లేకపోయేటట్లయితే స్వార్థపరంగా సామాజిక వ్యవస్థను యథాతథంగా ఉంచే అంశాల కోసం నేను వాటిల్ని ఉంచను అని చెప్పానన్నాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన భార్య చాలా ఇదనమాట. మహా ఛాందసవాది. ఎంత ఛాందసం అంటే, ఆయన సహపంక్తి భోజనాలకి వెళ్ళి, ఆయన ఇంటికొచ్చేటప్పటికల్లా ఆహ్, ఇంట్లోకి రానిచ్చేది గాదంట. పెద్ద గొడవ పెట్టుకుంటే అర్ధరాత్రి మంచి చలిలో చన్నీళ్లు పోసుకొని, మళ్ళా శుద్ధి చేసుకొనొస్తే గాని ఇంట్లోకి రానివ్వదు. ఆ రకంగా ఆయన కష్టపడినటువంటి పరిస్థితులున్నాయి. ఇదెప్పుడంటే తిరుపతి వాళ్ళ మునిమనవడు వీళ్ళంతా తిరుపతి వెళ్ళినప్పుడు నామిని సుబ్రహ్మణ్యం అనే రచయితను కలిసినప్పుడు ఆయనకి చెప్పినట్టుగా చదివాను. ఈయన రాసిన సుబ్రహ్మణ్యంకి రాసిన పాయింట్‌లో ఇంకోటేంటంటే, జీవితాన్ని నేను అల్ప విషయంగా తీసుకోను. ఒక వేశ్యలో కూడా మానవత్వం ఉంటుందనే సంగతి నేను మర్చిపోను. అందుకని ఆయన మధురవాణి పాత్రని కన్యాశుల్కంలో ఒక ప్రధాన అంశంగా పెట్టి దాన్ని ఆహ్, మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ఆయన ఏం చెప్పాడు అప్పుడు రాసిన దాంట్లో, "గత 2 శతాబ్దాలుగా మానవ జాతి జ్ఞానం చాలా అభివృద్ధి చెందింది. పాత భావాల్ని, ఆ పాత ధర్మాల్ని, ఆలోచనా పద్ధతి చాలా మంది ఆలోచిస్తున్నారు. ముందు ముందు ఇంకా ఎక్కువవుతుంది ఇది. మతములన్నీ మాసిపోవును, కులములన్నీ పోవును" అని చెప్పే ఆశాభావాన్ని ఆయన లేఖల్లో వ్యక్తపరిచారు. ఇంకొకటి కొటేషన్ ఏంటంటే, ఆధునిక మహిళ మానవ జాతి చరిత్రను తిరగవేస్తుందని చాలా మంది చాలా చోట్ల వాడుకునే గురజాడ కొటేషన్ అన్నమాట. ఆధునిక మహిళ మానవ జాతి చరిత్రను తిరగరాస్తుంది అని చెప్పని ఒక గొప్ప మాట చెప్పాడాయన. అంతేగాకుండా హ్మ్. ఆదర్శపూరితమైన ప్రేమేంటి?
కుటుంబాన్నో, వీళ్ళనో అంతవరకే పరిమితం కాకుండా, మానవ జాతిని మొత్తాన్ని ప్రేమించగలిగిందే నిజమైన ప్రేమ అని చెప్పని ఆయన ఇండైరెక్ట్‌గా బుద్ధుడు, తర్వాత యేసుక్రీస్తు వీళ్ళని ఉపయోగిస్తూ చెప్తాడు. షెల్లీ చెప్పిన మాటను కూడా ఆయన ఉటంకించాడు. ఇంకోటి సజీవమైన విశ్వాసంగా బుద్ధుడు ఉపదేశించింది నిజమైన ప్రేమ. అది మానవుల పట్ల ప్రేమ. బుద్ధుడు మనుషుల పట్ల ప్రేమ చూపండి అని చెప్పన్నాడు. దైవారాధన వీటిల్ని ఆయన గొప్పదిగా చూడలేదు. ఆయన యొక్క మతాన్ని ఏం చేశారంటే, ఈ బ్రాహ్మణవాదులు బుద్ధుడిని ముందు ఎవరైతే ఆహ్, చంపుతారో వాళ్ళే అన్నట్టుగా బుద్ధిజాన్ని చంపటానికి వాళ్ళు అహింసో పరమో ధర్మః అని చెప్పారు. అప్పటి నుంచే మొదలుపెట్టారు. ఆర్య సంతతికి చెందినటువంటి ఇక్కడ వీళ్ళు అహింసో పరమో ధర్మః అని చెప్పని బుద్ధుడిని ఆహ్, అహింస చెప్పాడని చెప్పని వీళ్ళు దాన్ని పాటిస్తున్నట్టుగా అసలు వాడికి ఒక ఒంటి నామాలైతే కొత్తగా చేరిన వాడికి ఒంటి నిండా నామాలన్నట్టుగా వీళ్ళు బుద్ధుడికి మెడేసి ఒక ఆయన్ని దశావతారాల్లో ఒకడిగా చూడటానికి కూడా చాలా ప్రయత్నం చేశాడు బుద్ధుడిని. అంతే కాకుండా వీళ్ళేం చేశారంటే మహాయానం అని చెప్పని ఈ యొక్క ఆర్యుల ఆచారాలన్నీ కూడా తీసుకొచ్చి బౌద్ధంలో ప్రవేశపెట్టి దానికి మహాయానం అని పేరు పెట్టి అసలు బౌద్ధాన్ని పక్కన పడేసి మహాయాన బౌద్ధమే అసలు బౌద్ధంగా ప్రచారం చేసుకునే తీసుకొచ్చారు. ఇయన్నీ ఆయన గమనించాడు. తర్వాత ఇంకొక మెయిన్ కొటేషన్ ఆయన అందేంటంటే, బౌద్ధం అణచివేతకు గురైనప్పుడు భారతదేశం మతపరంగా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పని చెప్పాడు. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ కొటేషన్. వీటన్నిటి ద్వారా తెలుసుకునేదేంటంటే, ఆయనకి కొన్ని పరిమితులున్నప్పటికీ కూడా గురజాడకి ఆయన చెప్పినయన్నీ కూడా ఆదర్శ భావాలు. అయితే ఆయన ఆశించిన దానికంటే కూడా ఇంకా వెనకబడి ఉంది సమాజం. దీన్ని ముందుకు తీసుకువెళ్ళటం కోసం మనం ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెరుగుతున్నారు. మానవవాదులు, హేతువాదులు వీళ్ళ సంఖ్య పెరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కులగణాలలో కూడా ఈ యొక్క మనం ఏ మతానికి చెందము అని చెప్పని అన్న దీన్ని కూడా మనం చూసాము.